బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నందిపేట మండలం తల్వేద గ్రామంలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. నిజామాబాద్ ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిరసనగా కలిగింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా నందిపేట మండలం తల్వేద గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ ఫ్లెక్సీలో ఇటు ఆ తల్వేద గ్రామ ప్రజల తరఫున మొత్తం 7 ప్రశ్నలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంధించారు. అయితే అయ్యర్ జీవన్ రెడ్డి గారు రైతు బంధు రుణమాఫీ అన్నారు, అది ఎక్కడ పోయింది? అలాగే మా దళితులకు దళిత బంధు ఇస్తున్నారు, మరి మా ఊర్లో దళితులు లేరా అంటూ కూడా ప్రశ్నించారు. అలాగే బీసీలు కొన్ని కుటుంబాలే ఉన్నాయా, బీసీ బంధు అందరికి ఎప్పుడు ఇస్తారు? మా గ్రామంలో ఎవరికి ఇంతవరకు కూడా బీసీ బంధు ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి కూడా ప్రశ్నించారు. అయితే పేద కుటుంబాలకు నీవు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రొసీడింగ్స్ ఎక్కడికి పోయిందని చెప్పి మా ఊరు మనబడి అంటేవి మా గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాల ఉంది, ఇంతవరకు దాన్ని డెవలప్ చేయలేదని చెప్పి కూడా ప్రశ్నించారు. పేద పిల్లల ఉసురు పోసుకుంటేవి అని 6 కొత్త బీసీ పింఛన్లు ఎక్కడ పోయాయని చెప్పి కూడా ప్రశ్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు జాడలేదని చెప్పి కొత్త పేర్ల నమోదు ప్రక్రియ ఎక్కడ పోయిందని చెప్పి కూడా ప్రశ్నించారు. ప్రశ్నలు మొదలు పెడితే చాలా ప్రశ్నలు ఉన్నాయని చెప్పి కూడా ఎమ్మెల్యే అన్ని కూడా ప్రశ్నించారు. అయితే ప్రధానంగా ఈ 7 ప్రశ్నలతో కూడినటువంటి ఒక ఫ్లెక్సీని కూడా ఇప్పుడు కరకలం లేపుతుంది. అయితే తల్వేద గ్రామ ప్రజల పేరుతో కూడా వీరు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా తమ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పతనం మొదలైందని చెప్పి తమ గ్రామం నుండి ఇటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో 50,000 నుండి 60,000 ఓట్ల ఓడిస్తామని చెప్పి కూడా గ్రామస్తులు ఫ్లెక్సీ చెప్పడం జరిగింది. దీంతో ఈ ఫ్లెక్సీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే కరకలం రేపిందని చెప్పవచ్చు. వెన్నెల. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఎవరో మా తల్వేద ప్రజలు అమాయకులు కారు. నిన్ను ఈ ఎలక్షన్లో మా తల్వేద ప్రజలతో పాటు ఆరమూరు ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొట్టి తీరుతాము. నీ ఓటమి మా తల్వేద విలేజ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఏ పార్టీకి పోయినా బెదిరిస్తావు. నీ ఓటమి తల్వేద నుంచే స్టార్ట్ అవుతుంది. ఆరమూరు లెవెల్లో మొత్తం నువ్వు 50-60 మెజార్టీతో ఓడిపోతావు. ఇది రాసి పెట్టుకో జీవన్ రెడ్డి గారు. మా తల్వేద గ్రామానికి ఈరోజు మీరు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నేను మా విలేజ్ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు 1,00,000 రూపాయలు రైతులు రుణమాఫీ చేసినందుక, లేదా మా విలేజ్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినందుక, లేదా దళిత బంధు ఇచ్చినందుక ఎందుకు వస్తున్నారో చెప్పి రండి. మీకు 2 సార్లు భారీ మెజార్టీ ఇచ్చినాం తల్వేద గ్రామం.
ఒక్క పని కూడా సరిగేయలేదు. ఈ 3 కిలోమీటర్ల రోడ్డు కూడా డబల్ రోడ్ కావాలంటే మీ ఏఈ గారికి అడిగితే అంతకంటే ఇస్తలేదన్నారు. కొద్దిగా ఇకనైనా పని మీద దృష్టి పెట్టండి. ఎమ్మెల్యే గారు వచ్చి ఇలా మీరు ఏదో ఫ్లెక్సీలు కట్టి ఆరపాటం చేస్తే ఎవరో మా తల్వేద ప్రజలు అమాయకులు కారు. నిన్ను ఈ ఎలక్షన్లో మా తల్వేద ప్రజలతో పాటు ఆరమూరు ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొట్టి తీరుతాము. నీ ఓటమి మా తల్వేద విలేజ్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఏ పార్టీకి పోయినా బెదిరిస్తావు. నీ ఓటమి తల్వేద నుంచే స్టార్ట్ అవుతుంది. ఆరమూరు లెవెల్లో మొత్తం నువ్వు 50-60 వేల మెజార్టీతో ఓడిపోతావు. ఇది రాసి పెట్టుకో జీవన్ రెడ్డి గారు. మా తల్వేద గ్రామానికి ఈరోజు మీరు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నేను మా విలేజ్ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు 1,00,000 రూపాయలు రైతులు రుణమాఫీ చేసినందుక, లేదా మా విలేజ్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినందుక, లేదా దళిత బంధు ఇచ్చినందుక ఎందుకు వస్తున్నారు?